వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇలా ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి మర్కూక్ మండల కేంద్రం నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు 60 ఫీట్ బీటీ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది 60 ఫీట్ బీటీ రోడ్. రోడ్డు పక్కనే మనకు ఈ ల్యాండ్ అయితే సేలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 20 గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాబోతున్నటువంటి త్రిపుల్ అనేది 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది లోపల ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. దీంట్లో మనకు మ్యాంగో ట్రీస్ కూడా వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది. చిన్నగా వాళ్ళు గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరౌండింగ్ ఏరియాలో మనకు గెస్ట్ హౌస్లు అట్లాగే ఫామ్ హౌస్లు అయితే ఉండడం అయితే జరిగింది. ఇది ల్యాండ్ లోపల ఉన్నటువంటి ఏరియా. ఇది టోటల్ వచ్చేసి 20 గుంట వరకు ఉండడం అయితే జరుగుతుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ఓఆర్ఆర్ అనేది 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే జేబీఎస్ అనేది 55 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్ కూడా అవైలబుల్గా ఉంది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. దీనికి సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.